వెల్కమ్ టు బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూజివ్ లైవ్. కూకట్పల్లి సహస్ర హత్య కేసుకి సంబంధించి మిస్టరీ ఇంకా వీడలేదు. ఈ కేసులో కీలక ఆధారాల కోసం పోలీసులు ఇంకా ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఆ బిల్డింగ్ లోనే ఉన్నవారే చంపారా అన్న కోణంలో కూడా పోలీసులు అయితే ఇంకా దర్యాప్తు చేస్తూనే ఉన్నారు. ఆ బిల్డింగ్ లో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా పోలీసులు ఇప్పటి వరకు విచారించారు. అయితే ఈ కేసు మాత్రం ఇప్పటి వరకు కూడా ఒక కొలిక్కి రాలేదు అనే తెలుస్తోంది. సహస్రాను హత్య చేసింది ఎవరు? పోలీసులకు ఇంకా కీలక ఆధారాలు అయితే దొరకలేదు. కానీ తెరపైకి కొత్త అనుమానాలు అయితే వస్తున్నాయి. ఆ ఇంట్లో ఉన్న వాళ్ళే చంపారా, లేకపోతే ఇతరుల ప్రమేయం ఉందా? బిల్డింగ్లో ఉన్న ప్రతి ఒక్కరిని ఒక స్పెషల్ టీం అయితే విచారించింది. అయితే హత్య జరిగిన టైంలో బిల్డింగ్లోకి అయితే ఎవరు వెళ్ళలేదు. సీసీటీవీ ఫుటేజ్ అంతా కూడా పోలీసులు పరిశీలించారు. అయితే బిల్డింగ్లో ఉన్న వాళ్ళే చంపేస్తారా, లేకపోతే సీసీటీవీ ఫుటేజ్కి దొరకకుండా పక్క బిల్డింగ్ నుంచి వెళ్ళడం కానీ ఇలాంటిది ఏమైనా చేశారా అనే కోణంలో కూడా పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. పోస్ట్ మార్టం ప్రాథమిక రిపోర్టులో కూడా కీలక అంశాలు వెలుగు చూస్తున్నాయి. ఉదయం 9:30 నుంచి 10:30 మధ్యలో హత్య జరిగినట్లుగా అయితే తెలుస్తుంది. తల్లిదండ్రులు ఇంట్లోంచి వెళ్ళిన అరగంటకే హత్య జరిగినట్లుగా తెలుస్తుంది. బాలికపై మాత్రం లైంగిక దాడి జరగలేదని ఈ రిపోర్ట్ అయితే తేల్చి చెప్పింది, పోస్ట్ మార్టం రిపోర్ట్. ఇంకా ఫోరెన్సిక్ రిపోర్ట్ పెండింగ్ ఉంది. ఫోరెన్సిక్ రిపోర్ట్ వస్తే కానీ కంప్లీట్గా క్లారిటీ వచ్చే ఛాన్స్ కనిపిస్తుంది. అయితే పోలీసులు ఇప్పటికే అన్ని కోణాల్లోనూ దర్యాప్తును ముమ్మరం చేస్తున్నారు. 25 ఏళ్ల వ్యక్తి హత్య చేసి ఉండొచ్చు అన్నట్లుగా అయితే భావిస్తున్నారు. ఒక అంచనా అయితే వేస్తున్నారు. అంటే పోస్ట్ మార్టం రిపోర్ట్ని బట్టి ఫోరెన్సిక్ రిపోర్ట్ మాత్రం ఇంకా పెండింగ్ ఉంది. కూకట్పల్లి బాలిక సహస్ర మర్డర్ మిస్టరీ ఇప్పటి వరకు వీడలేదు. 3 రోజులు అవుతుంది, అయినా కూడా ఈ కేసు ఒక కొలిక్కి రాలేదని చెప్పాలి. సహస్రాను ఎవరు హత్య చేశారు అన్న దానిపై ఇంకా క్లారిటీ రాలేదు. పోలీసులకి దొరకలేదు. ఇంకా కీలక ఆధారాలు అయితే దొరకలేదు. పోలీసులు ఇంకా తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు కీలక ఆధారాల కోసం. బట్ తెరపైకి మాత్రం కొత్త అనుమానాలు వెలుగు చూస్తున్నాయి. ఆ ఇంట్లో ఉన్న వాళ్ళే చంపారా, లేకపోతే ఇతరుల ప్రమేయం ఏమైనా ఉందా అన్న కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. బిల్డింగ్లో ఉన్న ప్రతి ఒక్కరిని స్పెషల్ టీం ఎవరిని వదలకుండా బిల్డింగ్లో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా విచారించింది. హత్య జరిగిన టైంలో బిల్డింగ్లోకి అయితే ఎవరూ వెళ్ళలేదు. సీసీటీవీ ఫుటేజ్ అంతా కూడా పోలీసులు పరిశీలించారు. హత్య జరిగిన టైంలో మాత్రం బిల్డింగ్లోకి ఎవరూ వెళ్ళలేదు అనేది అయితే నిర్ధారించుకున్నారు. బిల్డింగ్లో ఉన్న వాళ్ళే చంపేశారా, లేకపోతే సీసీటీవీ ఫుటేజ్కి ఏమైనా దొరకకుండా ఏమైనా మేనేజ్ చేశారా, పక్క బిల్డింగ్లోంచి వెళ్ళడం లాంటి ఏమైనా చేశారా అని కూడా పోలీసులు అయితే అనుమానిస్తున్నారు. పోస్ట్ మార్టం ప్రైమరీ రిపోర్ట్ అయితే వచ్చింది. పోస్ట్ మార్టం ప్రైమరీ రిపోర్ట్లో మాత్రం ఏముంది అంటే ఉదయం 9:30 నుంచి 10:30 గంటల మధ్యలో హత్య జరిగినట్లుగా తెలుస్తుంది. పేరెంట్స్ ఇంటి నుంచి వెళ్ళిపోయిన ఒక అర్ధగంట లోపే ఈ హత్య జరిగినట్లుగా అయితే ఈ పోస్ట్ మార్టం ప్రైమరీ రిపోర్ట్లో తెలుస్తోంది. అయితే బాలిక పైన ఎటువంటి లైంగిక దాడి జరగలేదు అనేది మాత్రం ఈ ఆటోప్సీ రిపోర్ట్లో ఉంది. ఫోరెన్సిక్ రిపోర్ట్ ఇంకా అంటే పోస్ట్ మార్టం రిపోర్ట్ అయితే వచ్చింది. బట్ ఫోరెన్సిక్ రిపోర్ట్ వస్తే కానీ ఇంకా మనకి కంప్లీట్ డీటెయిల్స్ తెలిసే ఛాన్స్ అయితే ఉంది. సో పోలీసులు అయితే అన్ని కోణాల్లో కూడా దర్యాప్తుని ముమ్మరం చేశారు. బట్ ఇప్పటి వరకు కూడా పోలీసులకు ఎటువంటి కీలక ఆధారాలు అయితే లభించలేదు. బిల్డింగ్లో ఉన్నవారు ఎక్కడికి పోకూడదు అంటూ కూడా పోలీసులు ఇప్పటికే ఆదేశాలు ఇచ్చారు. ఉన్న అందరినీ కూడా విచారించారు పోలీసులు. సో ఈ కేసు ఎలాంటి మలుపు తిరుగుతుంది అన్న ఆసక్తి నెలకొంది. దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి రోహిత్ అందిస్తారు. ఆ పెంట్ హౌస్కి వెళ్ళి చూద్దాం వంశీ. మనం ఆ పెంట్ హౌస్ పైకి వెళ్ళి చూద్దాం, ఎందుకంటే ఛాన్సెస్ ఇవి ఉన్నాయి. పైకి వెళ్ళి హత్య చేయటానికి అవకాశాలు ఎక్కడి నుంచి ఉన్నాయనేది. సో మనం పక్కింటి నుంచి పైకి వెళ్తున్నాం. మనం పైకి పెంట్ హౌస్ దగ్గరికి మనం వెళ్తాం. ఈ పక్కింటిలోనే సహస్ర హత్యకు గురైంది. ఎస్, మనం పైకి వచ్చాం. ఇదిగో ఇక రెండో అనుమానం ఇక్కడి నుంచి మనం ఇక్కడికి వచ్చిన తర్వాత అదిగో ఆ ఇంటిపైనే, ఈ ఇంట్లోనే అదిగో తాళం వేసి ఉంది కదా, ఆ ఇంట్లోనే సహస్రాన్ని హత్య చేశారు. సో ఇంతకుముందు మనం చూసాం కింద నుంచి పక్కింట్లో నుంచి
సెకండ్ ఫ్లోర్లోకి ఇక్కడికి రావడానికి అవకాశం ఉంది. ఇక 2 ఇదిగో ఈ భవనం పైనుంచి వంశీ ఒకసారి ఇది ప్యాన్ చేయి. ఈ భవనం పైకి పక్కిల్లు, ఈ భవనం పైకి ఎక్కి ఇక్కడికి వస్తే ఇదంతా కూడా క్లోజ్డ్గా ఉంటుంది. ఎటువంటి సీసీ కెమెరాస్ కూడా ఇక్కడ లేవు. సో ఇక్కడ నుంచి ఒక వ్యక్తి ఈజీగా ఇక్కడికి దూకడానికి చూస్తున్నాం కదా. ఇక్కడ పిట్టగోడ ఉంది. ఈ పిట్టగోడ నుంచి అక్కడికి బహుశా ఇదిగో ఈ రాడ్ సాయంతో ఇవి పట్టుకుని అక్కడికి వెళ్ళడానికి ఈజీగా అవకాశం ఉంటుంది. అంటే బహుశా హంతకుడు ఇటువైపు నుంచి వచ్చి ఉంటాడా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇటు వెళ్ళిన తర్వాత అదిగో గుమ్మం కూడా అదిగో, ఆ గుమ్మంలో నుంచి మనం ఈ లోపల నుంచి వెళ్ళాడు. ఇప్పుడు తాళం వేసి ఉంది ఆ పెంట్ హౌస్. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఆ పైన ఎటువంటి సీసీ దృశ్యాలు కూడా రికార్డు కాలేదు. అంటే ఆ హంతకుడు ఒక్కసారి మనం వంశీ ఇట్రా మనం ఒక్కసారి అదిగో చూడండి. ఒక్కసారి నేను ఇప్పుడు మీకు ఒక గేట్ చూపిస్తాను. అదిగో ఆ గేటుని చూపిద్దాం. అదిగో ఆ గేటుని చూడండి ఒకసారి. వస్తే ఆ గేట్ నుంచే రావాలి, ఆ గేట్ నుంచే రావాలి. కానీ అక్కడ సీసీ కెమెరాల్లో ఆ టైంలో ఆ 2-3 గంటల్లో ఎవరు కూడా ఇక్కడికి వచ్చినట్టుగా ఆధారాలు లేవు. సీసీటీవీలో రికార్డు కాలేదు. మరి గేట్లోంచి రాని వ్యక్తి ఇక అక్కడికి రావడానికి రెండు మార్గాలు ఉన్నాయి. ఒకటి ఇంతకుముందు చూపించాను కదా, పక్కింట్లో నుంచి అటువైపు నుంచి. లేదు 2 ఇదిగో ఇక్కడ నుంచి ఇలా వచ్చి ఇటు ఆ గోడ దూకటం. ఒకసారి మనం ఇలా వస్తే నేను అటువైపు వెళ్తాను వంశీ, నువ్వు ఇటువైపుకి వస్తే మనకి వ్యూ కూడా చాలా క్లియర్గా ఉండే అవకాశం ఉంటుంది. అదిగో చూసారు ఒక్కసారి అక్కడ నుంచి అటువైపుకి వెళ్ళాడు. కానీ ఎక్కడ కూడా ఇంతకుముందు పోలీసులు కూడా అదే చెప్పారు, ఎక్కడ కూడా సీసీ కెమెరాలు దొరకలేదు అని. నిజానికి ఇక్కడ నుంచి చాలా ఈజీగా అక్కడికి అడుగు వేయటానికి అవకాశం ఉంటుంది. దీన్ని బేస్ చేసుకుని కూడా ఇదిగో ఈ రాడ్ ఉంది. దీన్ని బేస్ చేసుకుని కూడా అక్కడ బహుశా దిగడానికి అవకాశం ఉంటుంది. అందుకే ఇక్కడున్న మిగిలిన సీసీ కెమెరాల్లో రికార్డు కాలేదు. ఒకసారి ఇటువైపు మనం చూద్దాం. ఈ బిల్డింగ్కి వెనుక వైపు ఏముందో చూద్దాం. వెనుక వైపు ఇటు కూడా దుండగుడు ఇటువైపు నుంచి పారిపోవటానికి అవకాశం లేదు. ఎందుకంటే ఇటంతా కూడా ఆ బిల్డింగ్ ఉంది, వేరే బాల్కనీస్ ఏమీ లేవు. కాదు ఇది హాస్పిటల్, ఇది నిజానికి హాస్పిటల్. ఈ హాస్పిటల్లో కూడా సీసీటీవీలో కూడా ఏమీ రికార్డు కాలేదు. ఈ హాస్పిటల్లో ఉన్నటువంటి సీసీటీవీలో కూడా ఏమీ రికార్డు కాలేదు. మరి ఇప్పుడు ఆ హంతకుడు ఎక్కడి నుంచి వచ్చాడు? ఆ 12-13 సంవత్సరాల బాలిక సహస్రను కిరాతకంగా చంపిన హంతకుడు ఎలా వచ్చాడు? గేట్లోంచి రాలేదు. వచ్చుండుంటే ఇటు నుంచి వచ్చి ఉండాలి, లేదంటే ఆ బిల్డింగ్ సెకండ్ ఫ్లోర్లో నుంచి వచ్చి ఉండాలి. చంపిన తర్వాత ఆ 2-3 గంటల్లోనే మళ్ళీ ఒకవేళ బయటికి వెళ్ళిపోయినా గేట్లోంచి వెళ్ళాలి, కానీ గేట్లోంచి వెళ్ళలేదు. 2 అటువైపుకి దూకి వెళ్ళాలి, అటువైపు వెళ్ళలేదు. 3 ఇటువైపు నుంచి వెళ్ళాలి, మరి ఇటువైపు నుంచి వెళ్ళాడా? లేదు ఈ బిల్డింగ్లో ఉన్న ఇంకెవరికైనా, ఇక్కడ అడ్డుకుంటున్నటువంటి వాళ్ళు ఇంకెవరికైనా ఏదైనా సంబంధం ఉందా? మరి ఇప్పుడు పోలీసులు ఏం తేల్చబోతూ ఉన్నారు? ఆ బాలికను, ఆ 12-13 సంవత్సరాల బాలికను అంత కిరాతకంగా చంపిన వ్యక్తి ఎవరని తేల్చబోతున్నారు. ఇప్పటికే కొంతమంది అనుమానితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. వాళ్ళ దగ్గర నుంచి ఎటువంటి ఆధారాలు కూడా పోలీసులు రాబట్టలేకపోయారు. తల్లిదండ్రులు కూడా చెప్తూ ఉన్నారు, మాకు ఎవరిపైన విభేదాలు లేవు, కక్షలు కార్పణ్యాలు లేవు, మాకు శత్రువులు ఎవరూ లేరు అని పోలీసులకు తల్లిదండ్రులు కూడా చెప్తూ ఉన్నారు. మరి ఆ 12-13 సంవత్సరాల బాలికను అంత కిరాతకంగా చంపిన ఆ వ్యక్తులు ఎవరు? ఎటువంటి కోపంతో ఆ బాలికను అంత దారుణంగా చంపాల్సిన అవసరం ఉంటుంది? పోలీసులు విచారిస్తున్నారు, అన్ని కోణాల్లోనూ పోలీసులు విచారిస్తున్నారు. మొత్తం అనుమానితులు ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరినీ విచారిస్తున్నారు. దూరంగా ఉన్న సీసీ కెమెరాలను కూడా విచారిస్తున్నారు. సెల్ ఫోన్ టవర్స్ని కూడా ట్రేస్ చేస్తున్నారు. ఏ అనుమానాన్ని, ఏ కోణాన్ని కూడా పోలీసులు వదలడం లేదు. అన్ని కోణాల్లోనూ పోలీసులు విచారిస్తున్నా ఈ ఆధారం దొరకకపోవడానికి ఆ నిందితుడు అంతా ప్రీ ప్లాన్డ్గా వచ్చాడనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇదిగో హాస్పిటల్, ఈ హాస్పిటల్లో కూడా ఇదిగో సీసీ కెమెరాలు ఉన్నాయి. ఒకవేళ ఆ దుండగుడు ఇటువైపు నుంచి వచ్చి ఉంటే ఈ సీసీ కెమెరాల్లోనైనా రికార్డ్ అయ్యి ఉండాలి. కానీ ఇక్కడ కూడా రికార్డు కాలేదు. అంటే ఏ కెమెరాల్లోనూ రికార్డు కాలేదు. ఆ పక్కనే ఒక స్కూల్ కూడా ఉంది. ఆ స్కూల్లో ఉన్న సీసీ కెమెరాల్లో కూడా అనుమానాస్పద వ్యక్తుల
కదలికలేవి కూడా దొరికిన ఆనవాళ్ళు లభించలేదు. మరి ఇప్పుడు పోలీసులు ఏం తేల్చబోతున్నారు? సహస్రను అంత కిరాతకంగా చంపిన ఆ దుండగుడు ఎవరు? ఏ కోపంతో, ఎవరిపైన పగతో సహస్రను అంత కిరాతకంగా చంపాడు? సీసీ కెమెరాలో కూడా దొరకకుండా రావటానికి ఎటువంటి రెక్కి వేశారు? నిజానికి సీసీ కెమెరాకి దొరకకుండా ఇంట్లోకి వెళ్ళాలి అనే ఒక ప్లాన్ ఎవరు చేయగలుగుతారు? ఎవరో ఒక ఉన్మాది దొంగ చేయలేడు ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తి. సో చాలా ఏరియా గురించి చాలా తెలిసిన వ్యక్తులు, ఇంటి గురించి చాలా తెలిసిన వ్యక్తులే ఇలాంటి ఘాతుకానికి పాల్పడి ఉండాలి. మరి ఆ వ్యక్తి ఎవరు? పోలీసులు ఇప్పుడు ఏం తేల్చబోతున్నారు? 2 రోజులు అయిపోయినా ఇంకా ఎటువంటి ఆధారాలు దొరకలేదు. కానీ మరికొన్ని గంటల్లోనే ఈ కేసును పోలీసులు ఛేదిస్తామని అంటూ ఉన్నారు. మరి ఈ ఇంట్లో, ఈ పెంట్ హౌస్లో ఆ 12-13 సంవత్సరాల బాలికను 20కి పైగా కత్తితో కిరాతకంగా పొడిచి చంపిన కిరాతకుని పోలీసులు ఎప్పటికి పట్టుకుంటారో చూద్దాం. ఈ కాలనీ వాసులు కూడా అదే ఎదురు చూస్తూ ఉన్నారు. కేసు ఇంకా ఒక కొలిక్ అయితే రాలేదు. పోలీసులు అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నారు. ఇంట్లో ఉన్నవారే హత్య చేశారా? బిల్డింగ్లో ఉన్న వాళ్ళే ఎవరైనా హత్య చేశారా, లేదా వేరే బిల్డింగ్ నుంచి సీసీ కెమెరాలకు చిక్కకుండా వచ్చారా అన్న కోణంలో కూడా పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. బిల్డింగ్లో ఉన్న వాళ్ళు ఎవరిని కూడా బయటకు వెళ్ళనీయకుండా పోలీసులు ఇప్పటికీ ఆదేశాలు జారీ చేశారు. బిల్డింగ్లో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా, అంటే అది ఒక స్టాండ్ అలోన్ బిల్డింగ్, అందులో రెంట్కుంటున్న అన్ని పోర్షన్స్లో రెంట్కుంటున్న వారందరినీ కూడా ఒక్కరిని కూడా వదలకుండా పోలీసులు విచారించారు. డాగ్ స్క్వాడ్తో కూడా చుట్టుపక్కల సర్చింగ్ చేశారు. పోలీసులంతా కూడా ఏ కోణాన్ని వదలకుండా పోలీసులు అయితే సర్చింగ్ చేశారు, అన్వేషిస్తూనే ఉన్నారు. మరికొన్ని గంటలు ఈ కేసుని ఛేదిస్తామంటూ కూడా పోలీసులు అయితే చెప్తున్నారు. బిల్డింగ్లో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా స్పెషల్ టీం ఇప్పటి వరకు విచారించింది. అయితే హత్య జరిగిన టైంలో మాత్రం బిల్డింగ్లోకి ఎవ్వరూ వెళ్ళలేదు. సీసీ కెమెరాలని అన్నింటినీ కూడా పరిశీలించారు. బట్ సీసీ కెమెరాల్లో కూడా అనుమానాస్పదంగా ఎవరి కదలికలు కూడా పోలీసులకి దొరకలేదు. ఉదయం బట్ ఈలోపు పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా వచ్చింది. ఉదయం 9:30 నుంచి 10:30 గంటల ప్రాంతంలో ఈ హత్య జరిగినట్లుగా అయితే తెలుస్తుంది. ఇది ఒక ప్రైమరీ ఆటోప్సీ రిపోర్ట్. ఇందులో అయితే ఇంకా హత్య చేసిన అతను కూడా నిందితుడు 25 ఏళ్ల వ్యక్తి అయి ఉండొచ్చు అంటూ కూడా పోలీసులు అయితే ఒక అంచనాకు వచ్చారు. ఇంకా ఫోరెన్సిక్ రిపోర్ట్ వస్తే కానీ ఈ కేసుకి సంబంధించి కంప్లీట్ క్లారిటీ వచ్చే ఛాన్స్ అయితే కనిపిస్తోంది.